దళితులపై జగన్ది కపట ప్రేమ, రాజకీయ పావులుగా వాడుకోవడమే వైసీపీ వ్యూహం. కుట్రలు, విద్వేషాలు, ద్వేషాలు, వర్గాల మధ్య చిచ్చు పెట్టడం, అమాయకులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఏ వర్గాన్ని రాజకీయ పావులుగా ఉపయోగించుకోకూడదు. అయితే రాష్ట్రంలో 2024 ఎన్నికల తర్వాత కుల, మత, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందడం వైసీపీ రాజకీయాలకు ట్రేడ్ మార్క్గా మారింది. ముఖ్యంగా దళితులను భావోద్వేగాల పేరుతో రెచ్చగొట్టి చట్టపరమైన ఇబ్బందుల్లోకి నెట్టి తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలని జగన్ రెడ్డి దళితులను రాజకీయ పావులుగా వాడుకుంటున్న ఘట్టాలు లెక్కలేనన్ని. జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ పాలన కొనసాగించి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నాడు. అధికారం కోల్పోయిన తర్వాత అదే వైఖరి కొనసాగిస్తూ రాజకీయ పబ్బం గడుపుతున్నాడు. అరాచకమే ఆయుధంగా చేసుకొని విషప్రచారాలు చేస్తూ రాజకీయ లాభాలు పొందుతున్నాడు. అధికారం కోసం ఎన్ని కుట్రలకైనా దిగజారడం, సొంత వారిని కూడా పావులుగా వాడుకోవడం జగన్ రెడ్డికి అలవాటుగా మారింది. ఇందులో భాగంగానే ఏలూరు దళిత క్రైస్తవుల సభతో పాటు తన యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వేదికలుగా కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా బచ్చలకూర జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ అనే వ్యక్తిని రాజకీయ పావుగా ఉపయోగించుకుని జగన్ రెడ్డి కుల, మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు. రోడ్డు ప్రమాదంలో మరణించిన పాస్టర్ ప్రవీణ్ మూర్తిని రాజకీయ లబ్ధి కోసం వైసీపీ నాయకులు హత్యగా, క్రైస్తవులపై దాడిగా చిత్రీకరించి మత విద్వేషంతో ముడిపెట్టి రాజకీయంగా వాడుకునేందుకు కుట్రలు చేశారు. కూటమి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని క్రైస్తవుల అసంతృప్తి రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదు. చిత్తూరు జిల్లా దేవళంపేటకు చెందిన వైసీపీ సర్పంచ్ గోవిందయ్య కూటమి ప్రభుత్వంపై బురద జల్లే ఉద్దేశంతో అంబేద్కర్ విగ్రహానికి నిప్పండించి కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రకు పాల్పడడం వెలుగులోకి రావడం తెలిసిందే. ప్రభుత్వంపై బురద జల్లి మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు పాస్టర్ అభినయ్ దర్శన్ అల్లూరి జిల్లా వేదికగా ఆడిన దాడి డ్రామా రాష్ట్రం మొత్తం నివరపరిచింది. 2024 ఎన్నికల ప్రచారం సందర్భంగా విజయవాడలో గొలకరాయి డ్రామాకు దిగాడు జగన్ రెడ్డి. ఇందులో దళితులను బలి చేశారన్న విమర్శలు లేకపోలేదు. అంతకుముందు 2019 ఎన్నికలకు ముందు కోడికత్తి డ్రామాతో దళిత యువకుడు శ్రీనుని 5 ఏళ్ల పాటు జైల్లో పెట్టి అతని జీవితాన్ని నాశనం చేశాడన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారం కోసమే జగన్ రెడ్డికి దళితులు కావాలి, అధికారంలోకి రాగానే వారిని అంటరాని వారిగా చూస్తాడు అని విమర్శకులు ఆరోపిస్తున్నారు. జగన్ రెడ్డికి నిజంగా దళితులపై ప్రేమ ఉంటే ఆయన పాలనలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మెల్సీ అనంతబాబుకు ఎందుకు అండగా నిలుస్తున్నాడన్న ప్రశ్నకు సమాధానం లేదు. మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ను వేధించి ఆత్మహత్యకు పురిగొల్పారన్న ఆరోపణలపైన ప్రభుత్వం మౌనం వహించింది. జగన్ సొంత జిల్లాలో దళిత మహిళ నాగమ్మపై అత్యాచార ఘటన జరిగిన స్థానిక ఎమ్మెల్యేగా పట్టించుకోలేదు. పైగా ప్రశ్నించిన దళితులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేయించిన ఉదంతాలు లేకపోలేదు. రాజమండ్రిలో 16 ఏళ్ల బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనలో నిందితులపై తీసుకున్న చర్యలపైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దళిత జాతిపై అంత ప్రేమ ఉంటే వారికి అందాల్సిన 27 పథకాలను జగన్ ఎందుకు రద్దు చేశాడు? ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి దళితులకు అన్యాయం చేసిన మాట వాస్తవం కాదా? వైసీపీ 5 ఏళ్ల పాలనలో దళితులపై 56,981 దాడులు, 192 హత్యలు జరిగాయన్నది వాస్తవం కాదా? దళితుల పట్ల జగన్ చూపిస్తున్న ప్రేమ తన పిల్లలను తానే తినే పాము ప్రేమలా ఉందని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. జగన్ మాయమాటలు నమ్మి మోసపోవద్దని దళితులకు విజ్ఞప్తి చేస్తున్నారు. మీ జీవితమే మీ కుటుంబానికి ఆస్తి, రాజకీయ కుట్రలో బలి కావద్దు. ఎవరైనా విద్వేషాలు రెచ్చగొట్టినా, చట్టాన్ని చేతిలోకి తీసుకోవాలని ప్రేరేపించినా అలాంటి ప్రయత్నాలను తిరస్కరించండి. ప్రజాస్వామ్యంలో మీ ఓటు, మీ ఆలోచన, మీ భవిష్యత్ అత్యంత విలువైనవి. రాజకీయ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఉపయోగించుకునే ప్రయత్నాలను గుర్తించండి. విద్య, ఉపాధి, స్వాభిమానం, అభివృద్ధి వైపు అడుగులు వేయండి. శాంతి, సామరస్యం, సామాజిక న్యాయం, చట్టబద్ధమైన ప్రజాస్వామ్య మార్గమే దళిత సమాజ పురోగతికి నిజమైన బాటని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.